Thank you and welcome to Express Raja. ఎంత కలర్ఫుల్ గా ఉంది, సూపర్ వండర్ఫుల్. ఊరిస్తుంది ఉల్లి పకోడి, కవ్విస్తుంది కోడి పకోడి, అలరిస్తుంది ఆలు పకోడి. ఎక్స్ప్రెస్ రాజాలో మీరు నాకంటే పెద్ద కేడి. భలే వచ్చింది బాగా. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? క్షారం పొడి. క్షారం పొడి ఆవిడెవరు? మా దాంట్లో కారం పొడిని క్షారం పొడి అని పిలుస్తారు. క్షారం పొడా? మా టీచర్ అలానే నేర్పారు. ఏ ఊర్లా? మా ఊర్లో. ఎక్స్ట్రా మొదలెడుతున్నారు కారం ఈ మధ్యన. ఓకే చెప్పు. క్షారం పొడి అనగా అది కూరల్లో వేసుకోవడానికే కాకుండా నా జోలికి వచ్చినట్టు కళ్ళలో కొట్టడానికి కూడా యూజ్ అవుతుంది. కొంచెం తెచ్చుకున్నావా? ఇప్పుడు ఎవరు రాలేదు. పక్కోడి మీద చాలా అవసరం అమ్మా. వాడికి చెయ్యి చాలు. ఆయనకు ఆల్రెడీ జుట్టు మీద ఎవరు కొట్టారు కారం పొడి. థ్యాంక్ యూ. టీ ఫర్ భయ్యా, ఏమైంది మడికి? పెరుగన్నమన్నా భోజనం ఆఖరిలోనే కాకుండా చేయకండి, మర్చిపోయాడు ఆయన. భోజనం ఆఖరిలోనే కాకుండా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నప్పుడు కూడా తింటే తలనొప్పి తగ్గుతుంది. నువ్వు యుగ పురుషుడివి, మామూలు కాదు. ఆర్ ఫర్ రసగుల్లా. చూడగానే తినాలనిపిస్తుంది, మోషన్ చేస్తే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. ఈ మధ్యన అలా వాడుతున్నారు. అది స్వీట్ కదా, అది అంటే స్వీట్ తగ్గుద్ది కదా ఎక్కువ తింటే, మోషన్స్ లూజ్ మోషన్స్ అయినప్పుడు. ఓ ఇట్ ఈస్ డ్యామ్. ఓ ఐ డోంట్ నో. ఒరే ఒక కేజీ తెప్పించండి, మన వాళ్ళు చాలా మందికి ఇవ్వాలి. ఈ ఫర్ ఎగ్ దోశ. సిటీలో ఉన్న అందరు బ్యాచిలర్స్ కి అదే మిడ్ నైట్ ఫుడ్ అన్న, మన లాంటి వాళ్ళకి. మంచి రిథమిక్ గా ఉన్నాడు బాబు. ఓకే థ్యాంక్ యూ. ఎస్ ఫర్ హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు అవన్నీ వచ్చాడమ్మా. ఓకే ఆన్సర్. ఎస్ ఫర్ సగ్గుబియ్యం. శక్తికి తృప్తికి నిర్వచనం. అవునా? అరే అది కూడా ఒక కేజీ తెప్పించండి రా. ఇంకో ఎస్ ఫర్ సాంబార్ రైస్. ఇంట్లో కంటే గుళ్ళో అన్నదానంలో తింటే ఆ కిక్కే వేరబ్బా. ఎక్స్ప్రెస్ లో లాస్ట్ డైలాగ్ నాదైతే ఆ కిక్ ఇంకా వేరు. అందరికి బాగా మెండపులు వచ్చాయి మధ్యన. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మీరందరూ తెలివైన వాళ్ళు నిజంగా. అందుకని మీ ఆన్సర్లు చూస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంది. అవి దేని గురించి? రసగుల్లా వేరే వాటికి వాడతారని, సగ్గుబియ్యం ఇంకో వాటికి వాడతారని, సాంబార్ గుళ్ళో వాడతారని. సో ఇలాగే తెలియని వాళ్ళు ఉన్నారు కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు. మా సుబ్బారావు అండ్ జాన్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు తెలుసు కదా మీకు. వీళ్ళ ముత్తాతలు ఇద్దరు వేరే రాజ్యంలో పనిచేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట, రాజుల దగ్గర. సో రాజు అన్నాడు, అరే నాకు ఎందుకో డౌట్ వస్తుంది, మన రాజ్యంలో ఓ 5 తెలివి తక్కువ దద్దమ్మలు 5 ఉంటే వాళ్ళని ఎతికి తీసుకురండి రా అన్నాడు. సో జాన్ ఏం చేశాడు, వావ్ అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాడు. అన్ని ఊర్లు, ఆ రాజ్యంలో అన్ని గ్రామాలకు వెళ్ళాడు. ఎతికాడు. ఓ 2 పట్టుకుని వచ్చాడు. ఓ నెల తర్వాత, ఏంట్రా ఇద్దరు తెచ్చావు, సరే ఏంటి వీడి ప్రాబ్లం ఏంటి చెప్పు, వీడు ఏంటి అంటే, అయ్యా వీడు ఎడ్ల బండి మీద వెళ్తూ మూట నెత్తి మీద పెట్టుకున్నాడు అని.
ఏమయ్యా ఎందుకు పెట్టుకున్నావంటే ఎడ్ల బండిలో పెడితే ఎడ్ల బండికి బరువు వద్దని నానెత్తి మీద పెట్టుకున్నాను సార్. అబ్బో వీడు చాలా తెలివి తక్కువలే అని. మరి ఇంకోడు నీ సంగతి ఏంటి నాన్న అన్నాడు. సార్ వీడైతే మేడ మీద గడ్డి మొలిచిందని చెప్పి గేదెని మేడ మీదకి తీసుకెళ్తున్నాడు సార్ అని. ఓహో వీడికంటే అతి తెలివైనవాడు అనమాట. వెరీ గుడ్ అనగానే అప్పుడు రాజారెడ్డి ఇద్దరే తెచ్చావనా మరి మూడో వాడు ఏంటంటే నెల రోజుల నుంచి ఉన్న పనులన్నీ మానుకుని తెలివి తక్కువ ఎడవలు ఎదుగుతున్నా కదా సార్, నేనే వీళ్ళిద్దరి కంటే అసలైన తెలివి తక్కువ. ముగ్గురు అయిపోయారు నాన్న, ఇప్పుడు 4 అంటే ఇంత తెలివి తక్కువ పని నాకు అప్పచెప్పిన రాజువి నువ్వే కాబట్టి 4వది నువ్వే అన్నాడు. సుబ్బారావు వచ్చి ఒరే నాకు డౌట్ వచ్చిందిరా ఇంతకీ 5వ వాళ్ళు ఎవర్రా అని అడిగాడు. ఇంత పెద్ద సోచ్ చెప్తుంటే ఇలా కూర్చొని చూస్తున్నారు చూసావా, వీళ్ళేరా మిగతా 5గురు అన్నాడు. బాగా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, పని పాఠం లేనప్పుడు ఏం చేస్తారు? ఒక కోడిని తీసుకొని తల కింద వేడాడు తీసేసి దాని తల కట్ చేసి ఉప్పు కారం వేస్తే అది అరుస్తుందా లేదా అని చూస్తా. నువ్వు ఖాళీగా ఉండక తల్లి, నువ్వు ఏదో పని చేస్తున్నావు. నువ్వు ఖాళీగా ఉంటే మరి వైలెంట్ ఉంది అదేంటో. అయ్యా రామా, అయ్యా ఇదేంది ఇది? సరే ఆన్సర్ చెప్పు. గురువారం సాయిబాబా గుడికి వెళ్ళి బొచ్చ పట్టుకుని అడుక్కొని అటు డబ్బులు వస్తాయి, ఇటు అమ్మాయిలు చూసి నేత్రానందం వస్తాయి. మిగతా రోజులు ఏం చేస్తుంటా? వేరే గుళ్ళా బాగా ఖాళీగా ఉన్నావు భయాను. ఎందుకైనా మంచి పెద్ద చిప్ప చేయించుకో, కలెక్షన్ బాగుండిద్ది. అమ్మాయిలు వెళ్ళడం అనేది అది కామన్ అనుకో, అది వేరే విషయం. గురువారం బాగుంటది. ప్రదీప్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదా అని బ్రహ్మచారిగా అతని మీద బుక్ రాస్తా. మిస్టర్ బ్రహ్మచారి బుక్ రాస్తావమ్మా? నేను చేస్తున్నాను పిక్చర్ ఇల్లు జాన్, నేను నమ్మలేకపోతున్నాను. చేసుకుంటామ్మా త్వరలో, పెద్దవాడిని తప్పకుండా. చేసే వరకు వెయిట్ చేస్తా, అలానే రాస్తా ఉంటా. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. ఎవరు లేనప్పుడు అమ్మాయిల చీర కట్టుకుని మేకప్ వేసుకొని నన్ను నేను చూసుకుంటాను. ఎవ్వరూ లేరు ఇక్కడ. ఓకే దా. అసలు క్యాట్ వాక్ ఎలా చేయాలో వాళ్ళిద్దరు చూపిస్తారు, రండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ బ్రదర్. బాబు ఖాళీగా ఉంటే ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడంట. అండ్ ఇంకా ఏం చేస్తుంటారు ఖాళీగా ఉంటే? ప్రాంక్ కాల్స్ చేస్తాను. నువ్వు ఖాళీగా ఉంటావా? నువ్వు ఆవిడ అసలే కారపొడి బ్యాచ్ భయ్యా. సో నైస్ కలర్ బ్రో హెయిర్ కి. దువ్విన తర్వాత అలా వచ్చిందా, దువ్వక ముందు అలా ఉందా? అదంటా
మామూలు చెయ్యి వెంటనే వచ్చేస్తా బయటికి పెట్టగానే. నోవే అన్న, రాదు. నోవే. శివ ఎక్కువ పీకకు విగ్గు ఊడిపోద్ది. ప్రాంక్ కాల్స్ చేస్తుంటాను ఎవరికి ఎవరికి పడితే వాళ్ళకి. ఎవరు పడతారు? కాజల్ సమంత తమన్నా తోటి పెళ్లి చేసుకుందామని ఊహించుకుంటూ పడుకుంటాను. అంతే, నువ్వు ఊహించుకుంటూనే ఉండాలి. నాలాగే కూర్చో. హాయ్, హలో. ప్రదీప్ ఇంత అందంగా ఉన్నాడని ఆలోచిస్తా. కస్టమర్ కేర్ కి కాల్ చేసి జనజీవన శ్రవంతిలో కలిసిపోవడానికి దానికి ఏం ప్రాసెస్ ఏంటి అని అడుగుతా. కస్టమర్ కేర్ అంటే నువ్వు తెసిన ఖాళీ కూర్చునే వాళ్ళు అనుకుంటావా? ఇప్పటివరకు తేడాగా ఉండేదానివా? నార్మల్ గా ఉంటే ఏం కిక్ ఉంటుంది. స్టడీస్, ఎడ్యుకేషన్, బాయ్ ఫ్రెండ్స్ అండ్ పాకెట్ మనీ. ఓ మై గాడ్, అవి మంచి పనులు ఏం లేవుగా. ఐఎమ్ సింగిల్. వెరీ గుడ్. జీవితంలో బాగా బాగుపడతావు, పైకి వస్తావు. థ్యాంక్ యూ. ఎవరు లేని టైం చూసి ఫోన్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళి ఎవరితో ఫోన్ మాట్లాడదు, ఎందుకంటే అక్కడే సిగ్నల్ వస్తుంది. నీ కరెక్ట్ గా అక్కడే సిగ్నల్ ఎందుకు వస్తుంది? ఓకే మా, నేను మాట్లాడతా. ఏయ్! అరే కర్ర తీసుకురా. వెరీ నైస్, చాలా బాగుంది. కళ్ళజోడు మీరు పెట్టినారా? మిమ్మల్ని కళ్ళజోడు పెట్టినారా? భలే వచ్చింది అది. ఎవరు లేనప్పుడు బియర్ బాటిల్ తెచ్చుకొని నా పక్కనున్న కుక్క కూడా కొంచెం పోసి ఫుల్గా తాగి పడిపోతా. మధ్యలో అదేం పాపం చేసింది అంటే దిష్టి తాకకుండా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. థ్యాంక్ యూ. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు బియర్ తాగి ఎవరికైనా రాంగ్ నెంబర్ కి కాల్ చేసి తిట్టాలనిపిస్తుంది. రే జాగ్రత్తగా ఉండాలి రోయ్. ఎప్పుడెప్పుడు ఎలాంటి టైంలో అమ్మా? నైట్ టైమా, మార్నింగ్ టైమా? రిజల్ట్స్ బ్యాడ్ గా వచ్చినప్పుడు. ఓ అయితే మా వాళ్ళు సగం సేపు తాగుతూనే ఉండాలి. అయితే నాకంటే క్లాస్ ఉన్న 59 మందికి ఎక్కువ వచ్చేది. మరి అదేంటో వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ వేరే వాళ్ళకి చూపించాలి అని. నా క్వశ్చన్ పేపర్ రాసినోడిని, ఆన్సర్ సీట్ దిద్దినోడిని, అందరిని కలుపుకొని కరెక్ట్ మినీ జిరాక్స్ సరిగ్గా చేయనోడిని, ఇలా అందరిని తిట్టాలనిపిస్తుంది. నేను యూజ్ అయ్యా మినీ జిరాక్స్. డైరెక్ట్ చున్ని మీద రాసుకెళ్ళిపోవడమే. నో చున్ని, బ్రెయిన్. ఏం జుట్లో అన్ని చిట్లు పడతాయా? బ్రెయిన్ అది ఎక్కడ ఉంటుందో ఏం మరి నాకు లోపలే ఉంటుంది. పెద్ద పరిచయం లేదు నాకు వాటితో. తెలుస్తుంది. నేను ఎక్కువ ఇబ్బంది పెట్టా వాటిల్ని. థ్యాంక్ యూ. నా గర్ల్ ఫ్రెండ్ తినే ఐస్ క్రీమ్ బిల్ చూసి తట్టుకోలేక అందుకే ఖాళీగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాను. ఇప్పుడు వరకు నా బాయ్ ఫ్రెండ్ నాకు ఏమైతే గిఫ్ట్స్ ఇచ్చాడు అన్నిట్లో మంచిది సెలెక్ట్ చేసి OLX లో పెట్టి అమ్మేస్తావా? కాదు, FB లో షేర్ చేస్తాను. ఏమని? లైక్ ఇది టాప్ మోస్ట్ గిఫ్ట్ అని. ఎందుకు జనాలకి ఎందుకని? వినండి ఏం గిఫ్ట్ అది కూడా. లైక్ సిల్క్ చాక్లెట్ కవర్ లో వేపర్ పెట్టి ఇచ్చాడు. నువ్వే అనుకున్నా, నీ బాయ్ ఫ్రెండ్ కూడా అనమాట. ప్రదీప్ బావ సేమ్ పించ్. మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మ్యాచింగ్ అయిపోతుంది. అది కాదు కదా మొత్తం మ్యాచింగ్. ప్రదీప్ షర్ట్ లేనప్పుడు ఎలా ఉంటాడో ఇమాజిన్ చేసుకుని పెయింటింగ్ వేస్తా. సూపర్ ఆన్సర్లు ఇచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరం మాట్లాడదాం. బట్ ఈ లోపల ఫర్ ఎ చేంజ్ ఒక గేమ్ ఆడదాం. ఓకే, సో ఈ గేమ్ ఏం చేద్దాం అంటే మీలోంచి ఎవరైనా వచ్చి ఆడతారు. ఎవరు వచ్చి ఆడతారు? జమలాట రాణి, అరుంధతి సినిమాలో సోను సూద్ గారు. ఓకే, వీళ్ళకి వచ్చే గేమ్ ఏంటో తెలుసుకున్న తర్వాత మీరందరూ బాగా అయింది అనుకుంటారు. సో మీ నలుగురు ఇప్పుడు ఏం చేస్తారంటే కుర్చీలో కూర్చుంటారు.
ఇది ఒక మహాసముద్రం, ఆ కుర్చీ ఒక పడవ. మీరు లహిరి లహిరి లహిరిలో అని కూడా కుర్చీలు అక్కడ దాకా వెళ్తారు. ఆ గట్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ మీకోసం గారెలు పెట్టాం. ఒక గారె మొత్తం తినేసిన తర్వాత మళ్ళీ అలాగే వెనక్కి లాహిర్లా హిర్లా హిర్లో అని వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతారు. మళ్ళీ ముందుకు వెళ్తారు, ఒక గారె తింటారు, మళ్ళీ వెనక్కి వస్తారు, ఒక గ్లాస్ నీళ్ళు తాగుతారు. ఓకే, సో ముందుగా ఇటు సైడ్ నుంచి పెద్ద ఆయనతో మొదలెడదాం. ఇటు సైడ్ నుంచి మేడం గారు కూర్చోండి. సో మీ ఇద్దరు ఆ కార్నర్ అటు సైడ్ నుంచి. 3, 2, 1 గో. నువ్వు కదులుతావేంటి భయ్యా, కర్రూపు నువ్వు ఇది అక్కడే ఉంటావు భయ్యా, ముందుగా వెనక్కి వచ్చాను. కొంచెం ముక్క చింతావా? అరే చట్నీ పెట్టండి రా. అయ్యో గారేది, గారు ఉండాలి, లోపల ఇస్తావా? వెళ్ళి వెనకెళ్ళు పాప, తిన్నావా? అట్లా వెనకెళ్ళు. నీకు నచ్చినంత తాగడం కాదు, గ్లాస్ నిండా తాగాలి. మొత్తం తాగు పాప. అది గారెరా? అయ్యో అరే అమ్మా నా గారెలు. నువ్వు తినడం అయిపోతే చెప్పు, గేమ్ ఆపేస్తాం. ఇంకో 2 ఉన్నాయి, 2 రౌండ్లు వేస్తా అయిపోతుంది. ఎడగబోతున్నావు ఇంకెందుకు, అయిపోయింది కదా. మళ్ళీ గారి తినేద్దాం వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి వెళ్తాం. వెల్ డన్, సూపర్. చూడ్డానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా కష్టము. సో ఈసారి వాళ్ళిద్దరు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, 3, 2, 1 గో. మెల్ల అడ్డం పడు, మెల్ల అడ్డం పడు. ఇంకో గారి ఎక్కడ పెడతావు ఇప్పుడు? లెఫ్ట్ సైడ్ ఖాళీ పెడుతుందా? తినే వెళ్ళాలి, చేత్తో పట్టుకుని వెళ్ళకూడదు. మీకు కర్ర అవసరం లేదనుకుంటా కదా, అడ్డంగా లేదు కర్ర. రాజా అయ్యో గారి మొత్తం తిన్నా వెళ్ళు. జేబులో వేసినావు కదా నువ్వు గారేది. 5, 4, 3, 2, 1 వెళ్ళ. సూపర్. 3 రోజుల క్రితం గారెలను కూడా అంత ఫాస్ట్ గా అంత బాగా తినే, అంటే పురుగులున్న దాంట్లో చిన్న చిన్న వానపాలు ఉన్నాయి కదా, అది పిండిలో ఇట్లా ఎరగొట్టగానే అవి తిరుగుతున్నాయి ఇట్లా. అప్పటికి తినగలిగారు చాలా ఫాస్ట్ గా, ఎందుకంటే వాటర్ గిన్నెలు కడిగింది కదా. సో వాటర్ అది కూడా 2 మ్యాచ్ అయ్యాయి లోపల. అది వెళ్ళ 4 సూపర్. నలుగురిలోకి హైయెస్ట్ గారెలు తిన్నది మేడం గారే, కంగ్రాచులేషన్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాళ్ళు. నేను అనుకున్నా ఇన్ని గారెలు ఎక్కడ వాడతాయిలే లోపల అనుకున్నా.
వామ్మో తోసుడు దోసింది. నువ్వన్నా సగం సగం కోరికా, ఈయనైతే డైరెక్ట్ గారె లపకట్టరాడు. అంతా బాగా గారె మొత్తం బొక్కెట్ వెళ్ళింది, అర్థం కాలే గారెలో. వెరీ గుడ్, వెల్ డన్, శుభ. ఇందాక చాలా మంది మాట్లాడదామని ఆగిపోయారు కదా, సో మీరు బాగా ఖాళీగా ఉన్నారని చెప్పి ఇంకో ప్రశ్న తయారు చేశాను నేను. అంటే ఎలాంటివి చూసినప్పుడు, ఎలాంటివి విన్నప్పుడు ఛీ నా జీవితం చచ్చిపోతే మేలు అని అనిపించింది మీకు? మీరు ఆన్సర్ చెప్పే ముందు అబ్బా, అమ్మాయిలు సెల్ఫీలు తీసుకునేటప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏ పాపం అబ్బా, ఎంత క్యూట్ గా ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్. చిన్నప్పుడు మా ఇంటి అట్లా ఉంటాయి మరి పందులు. వాళ్ళు ఏం చేసినా అందంగా ఉంటుంది బ్రదర్. ఎప్పుడు బుక్ నోట్స్ అని నేను అందంగా అద్భుతంగా లవ్ లెటర్ రాసి నా లవర్ కి పంపితే తను చదివి సిగ్గుపడితే నాకు చచ్చిపోవాలని. మీరు సిగ్గుపడకండి సార్, నేను చచ్చిపోవాలనిపిస్తుంది. అరే టైపింగ్ మెషిన్ కారపొడి. 60 ఏళ్ళ బామ్మ వరుడు కావాలని ప్రకటించినప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ప్రదీప్ లైఫ్ ఇచ్చినప్పుడు ఇంకా. నేను పుట్టిందే లోక కళ్యాణం కోసం. యా, ఆవిడకి మైక్ ఇవ్వండి. పాపం షో స్టార్ట్ అయినప్పటి నుంచి క్రైమ్ న్యూస్ మలయాళంలో చూస్తున్నట్టు చాలా సీరియస్ గా చూస్తుంది ఆవిడ. నా మీద ఏమైనా కోపం ఉందా అమ్మ మీకు? ఏం లేదు. అండ్ అలాగే అందరూ పాపం 6 తిలా తీసుకుంటే ఆవిడ ఒక్క తిలా తీసుకుంటారు. మీ పేరు? నవ్య. అదే, మీరు నవ్వరా? ఏం చదువుతున్నారు మీరు? బీటెక్. ఏ ఇయర్? థర్డ్ ఇయర్. ఇంకో సంవత్సరం అయితే తోసేస్తారు కదా మిమ్మల్ని కాలేజీలో బయటికి. ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? తెలుగు మాట్లాడతారు? తెలుగేనా? మదర్ టంగ్ తెలుగేనా? తెలుగే. సో ఇంకేం వేరే ఇష్యూస్ ఏం లేవు కదా? లేవు. ఆర్ యు ష్యూర్? మిమ్మల్ని చూస్తుంటే చూడాలనిపిస్తుంది, అందుకే అలా. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఓ పాట పాడతారు అయితే? మీరు డాన్స్ చేస్తా అంటే పాడతా. మీరు డాన్స్ చేయగలిగే పాట పాడతా అంటే నేను డాన్స్ చేస్తా. ఏమన్నావు, ఏం విన్నాను, కన్నుతో మాట్లాడే రాగం వేరు, ఏదో మాయ చేసావయ్యా, చిన్ని చిన్ని ఆసే సిరివెన్నెలలోన పోసే, కుచే చూపుల్లోన సిరివెన్నెలవాన. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలిసి ఈ పాట చాలా 100 సార్లు విన్నాను నేను. ఇంత బ్యూటిఫుల్ గా ఎవరు పాడలేదు. అంటే వాయిస్ ఎలా ఉంది అంటే పాడుతున్న వాళ్ళు కూడా ఈ ఎక్స్ప్రెషన్ తో పాడేదే ఫస్ట్. ఇప్పటివరకు ఈ పాట పాడుతున్న వాళ్ళు నవ్వుతూ అలా పాడేది, ఇవిడొక్కతే సమంత లాంటి అమ్మాయి వచ్చి అబ్బారావు లాంటి అబ్బాయికి ప్రపోజ్ చేసినప్పుడు చనిపోవాలండి. ఇంతకీ అప్పారావు ఎవరు? జబర్దస్త్ అప్పారావు. అదిగో మళ్ళీ వచ్చింది ఇవిడ. బాగా ఆతృతగా 2 చికెన్ బిర్యానీలు తిన్నప్పుడు ఆ చికెన్ బిర్యానీ కాదు కుక్క బిర్యానీ అని తెలిసినప్పుడు అబ్బా చచ్చిపోవాలనిపిస్తుంది. ఎబ్బే గిరిగిలా, నీకు అనిపించక్కర్లేదా అమ్మా? డైరెక్ట్ గా అట్టే వెళ్తారు అందరూ. కష్టపడి మీకోసం సాంగ్ చేసి సాంగ్ కి మీరు లీడ్ ఇవ్వకపోతే ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది అన్న.
ప్రదీప్ అన్న ఎక్స్ప్రెస్ షో రాజా షోకి వచ్చి ప్రదీప్ అన్నతో సెల్ఫీ దిగకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. కాసేపట్లో దిగుదాం, తప్పు కూడా దిగుదాం కాసేపు. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లవర్స్ ని ఒక్కసారన్నా చూసి చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమైంది? బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లవర్స్ ని ఒక్కసారైనా చూసి చచ్చిపోవాలనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్న అంటే ఇద్దరులో ఎవరు నలుపు? అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లవర్స్. అదే అబ్బాయి నల్లగా అమ్మాయి తెల్లగా. రైట్ రైట్. అలా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చూసి ఆ. ఒక్కసారైనా చచ్చిపోవాలనిపిస్తుంది. ఓ అలా అన్నావా? అంటే ఎలా? నేను ఇంకా పాప చూడడం కోసం అయ్యో అలాంటి వాళ్ళు వాళ్ళు జరగా నా జీవితం చచ్చిపోవాలనిపిస్తుంది అంతే కదా. ఓకే వెరీ గుడ్. అయితే నా గర్ల్ ఫ్రెండ్ చూసి అలాగే ఫీల్ అవుతారు మీరు. ప్రదీప్ మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? రాశి ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్. సమంత కాదా? సమంత కాదా? సమంత మొన్ననే. ఓ షిట్. కబూతర్ జా 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 కబూతర్ జా. బెదిరిస్తావేమి? నాతో మందు సిట్టింగ్ వచ్చి అమ్మాయి ఒకతే ఫుల్ బాడీ అయినప్పుడు చనిపోవాలనిపిస్తుంది. కూల్. ప్రదీప్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు చూడలేక చచ్చిపోతా. అది ఒక ఆఫ్రికా అమ్మాయిని చేసుకుంటే అసలు మొత్తానికి చచ్చిపోతా. మొన్న ఒక అమ్మాయి చూసా, బాగుండే అమ్మాయి. నువ్వు చేసుకున్నావు అనుకో, నేను చచ్చిపోతా అప్పుడే. నీకోసమైనా సరే నేను చేసుకోకుండా ఉంటానమ్మా. చేసే నెల బిల్లు చూసి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం బిల్లు? షాపింగ్. షాపింగ్. ఎంత ఉల్లాసం. పెళ్ళిడు వచ్చినా గానీ మన పెద్దవాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఆగుదాం రా అన్నప్పుడు నాకు చచ్చిపోవాలని. ఏ కంగారే, ఆనందాన్ని ఎవరు కోరుకోరు. మా గర్ల్ ఫ్రెండ్ నా నంబర్ని బ్లాక్ చేసి నా ఫ్రెండ్ తో మాట్లాడితే చచ్చిపోవాలనిపిస్తుంది. నీకంటే అదృష్టవంతుడు ఇంకోటి ఉన్నాడు. ఎలకల పడుతున్నాడు. ప్రదీప్ కి గడ్డం తీసేసి శారీ కడితే అసలు ఊహించుకోలేక చచ్చిపోతాను. నువ్వే కదా, నేనే చచ్చిపోతా. నన్ను నేను అర్థం పడిపోతాను. పక్కన రెండు బ్యాక్లాగ్ పడి మనకు 3 పడితే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏ బాటిల్లా? బ్యాక్లాగ్స్ ఏమైంది? వెనకలడు ముందు 2 వానికి 2 పడి మనకు 3 పడతాయి. పిచ్చివాడ 17 పడ్డాయి మనకి. పెళ్ళైన 17 ఏళ్ళకి నేను చేసుకుంది అమ్మాయిని కాదు అబ్బాయిని అని తెలిసినప్పుడు చచ్చిపోవాలి. ఎన్నాళ్ళకి? 17 ఏళ్ళకి. ఈ 15 ఏళ్ళు తమరు ఏం పీకుతున్నారు సార్? నేను ట్రై చేసిన అమ్మాయి ప్రదీప్ కి లైన్ వేస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. నేను ట్రై చేసే అమ్మాయి ప్రదీప్ ఎందుకు వాడాలి? నాకు వాడాలి. కానీ నేను ట్రై చేసిన అమ్మాయిలు వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవట్లే, చేసుకోరు. అంతే భయ్యా. వెళ్ళాలి ఓకే అదే మరి ఓకే 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 అని వెళ్తుండాలి. అరే బాడీ బిల్డర్ మళ్ళీ లేచిండు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్ అందమైన అమ్మాయి వస్తుందేమో అనుకుంటే దరిద్రమైన అమ్మాయి వచ్చినప్పుడు అనిపిస్తుంది చచ్చిపోవాలి. నువ్వు రాసే తొక్కలో 10-15 లైన్ల కోసం నీకు మళ్ళీ అందమైన ఇన్విజిలేటర్ రావాలి నీ కోసం. హే ప్రదీప్ బాబోయ్ రాజా, యూట్యూబ్ లో మంచి మూడ్ లో ఉన్నప్పుడు యూట్యూబ్ లో సన్నీ లియోన్ వీడియోస్ చూస్తాం కదా అన్న, బఫరింగ్ అయ్యేటప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది అన్న. నీతో అస్సలు పని లేదురా ఈ ప్రపంచానికి. చర్చా వేదిక ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ ఆడదాం సరదాగా. ఓకే, సో ఈసారి రండి. అండ్ సో మీకు కూడా ఇందాటి వాళ్ళలాగే ఇంకో భయంకరమైన టెస్ట్ ఉంటుంది. వాళ్ళకంటే గారెలు పెట్టాం, నీకు ఈసారి బూడిద గుమ్మడికాయ పెడతాం. ఓకే, సో నలుగురు సిద్ధంగా ఉన్నారు. అంకుల్స్ అండ్ ఆంటీస్, చాలా సింపుల్ గేమ్ ఆడుతున్నారు మీరు. ఓకే, స్పూన్ తీసుకుంటారు, లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆడతారు. నుంచి ఆడితే ఏముంటుంది కిక్కు, అందుకని మోకాల మీద నడుచుకుంటూ ఆడతారు. ఓకే, ఒకళ్ళు స్పూన్ నోట్లో పెట్టుకుంటారు, లెమన్ పెట్టుకుని హ్యాపీగా కబుర్లు ఎప్పుడు నడుచుకుంటూ వెళ్తారు. మధ్యదారిలో ఎక్కడ పడిపోయినా సరే మళ్ళీ వెనక్కి అలాగే వచ్చేసి ఈ లైన్ దగ్గర నుంచుంటారు. సెకండ్ టైం మాత్రం మీ పార్ట్నర్ తీసుకెళ్తారు. రెడీయా? 3, 2, 1 గో. ఇప్పుడు నువ్వు ఇంకో స్పూన్ తీసుకో తల్లి.
హలో పడిపోతే ఆయనకి ఇచ్చే నాయన. అమ్మా వాళ్ళు ఏది ఈడ్చుకుంటే ఈ పక్కన వెళ్ళిపోండి. Back, first position. 5, 4, 3, 2, 1. ఇన్ని అద్భుతాలు నేను ఒక్కసారి చూస్తా అనుకోలే. వీళ్ళేమో ఎక్కడ నిమ్మకాయ ఓకే ఇప్పుడు నువ్వు తీసుకో అదే అక్కడి నుంచి కంటిన్యూ అయిపోతున్నారు. అయినా మాస్టర్లు అయితే వెళ్తున్నారు, అక్కడ పడుకుని వేస్తున్నాడు, వచ్చేటప్పుడు వెనక్కి పాక్కుంటూ వచ్చేస్తున్నారు. ఏంటేంటో చేశారు, బట్ పాపం కష్టపడ్డారు. వెళ్ళారు సూపర్, చాలా బాగా క్లీన్ చేశారు. అసలు యాక్చువల్ గా ఇది ఒక రంగు అదొక రంగులో ఉంది అసలు ఏంటో. సో వెళ్ళాను నలుగురు, థ్యాంక్ యూ. ఓకే, ఇది చూసి చాలా మంది ఆనందించారు, బాగైంది అనుకున్నారు. కాబట్టి ఓ పని చేద్దాం, ఇంకో నలుగురిని పిలుద్దాం. సో ఈసారి రాబోతున్న నలుగురు రండి, మీ ఇద్దరు రండమ్మా. సో ఇందాక వాళ్ళు ఆడారు కదమ్మా, కష్టాలేంటో మీకు కూడా తెలుసుంటాయి. ఇప్పటివరకు నవ్వుకున్నారు, ఇప్పుడు వాళ్ళు నవ్వుకుంటారు. రెడీ 3, 2, 1 గో. భయ్యా పొట్టడం వస్తుంది, లవ్ లెటర్. నేను రిటర్న్ జర్నీ వెళ్తా ఇళ్ళతో. అరే మెల్ల 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 భయ్యో. అయ్యో ఇదేమి ల్యాండింగ్ భయ్, ఇదేమి దింపుడు. ఉస్మాండా అమ్మా, మీరు మీ స్టైల్లో రండి అమ్మా, ఇన్ని కష్టాలు ఎందుకు మీకు. ఎలాగా అబ్బా, అందరూ చూసుకుందాం. భయ్యా ఏమైంది, ఏమైంది భయ్యా, ఏమైంది భయ్యా, ఏమైంది 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 భయ్యా, ఏగాలి ఓ నాకేం సంబంధం లేదు. సూపర్, అంతకంటే దారుణంగా ఆడారు మీరు. వామ్మో, 1/2 కిలో తెచ్చిదిగా ఇటు. వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. కొంచెం ఎక్కువ కష్టంగా అనిపించింది కదా ఆ లైట్ గా, మీరు ఇంకొంచెం తేడాగా ఆడారు మీరు, అదేంటో. థ్యాంక్ యూ, కూర్చోండి. థ్యాంక్ యూ. ఓకే, సరదాగా ఇంకో ఫైనల్ గేమ్ ఆడడానికి ఇంకో ఇద్దరిని పిలుద్దాం ఈసారి. ఓకే, దుల్పాలన్నా దా.
ఎడుతాలను నేను లాంగ్వేజ్ ప్రాబ్లం బయట కలపను వెల్ డన్ సూపర్. అండ్ ఈయనకి గట్టి పోటీ ఇవ్వడానికి మేడం గారు రండి. కంగ్రాచులేషన్స్ సూపర్. ప్లీజ్ బి సీటెడ్. సార్ కుర్చీ జాగ్రత్త. ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. మేడం గారు మీ పేరు? ముమేరా అంటే ఏంటి అర్థం? కలర్ఫుల్ చిలక. సో ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ థర్డ్ ఇయర్. విచ్ కాలేజ్? మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడే పక్కనే. బయట. ఓకే సో వెరీ గుడ్. అండ్ గురు గారు మీరు? భార్గవ్. ఏ స్కూల్? బీటెక్ ఫైనల్ ఇయర్ అను ఇంత చిన్న వయసులో. దిస్ ఇస్ బార్బేరియస్ జాన్. నేను నమ్మలేకపోతున్నాను. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు ఒకరి తర్వాత ఒకళ్ళ కుర్చీలో కూర్చుంటారు. గిర్ర తిరిగి ఆపగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గ్లాసు తీసుకెళ్లి ఆ టేబుల్ మీద పెట్టుకుని గ్లాసులతో మేడ కడతారు. 6, 5, 4, 3, 2, 1 నుంచో పెడతారు. సో ముందుగా గురుగారు కుర్చీ జాగ్రత్త. ఆ రెండు గీతల మధ్యలోకి కార్ పార్క్ అయ్యింది. సో గురుగారు మీరు రౌండ్ తిరుగుతారు. హ్యాండిల్ గట్టిగా పట్టుకోండి. రిలాక్స్. ఏం పర్లే. మహా అయితే కదా ముందు వరుస ఇరిగిద్ది, ఫ్రాక్చర్ అయితే స్టిచ్లు పడతాయి మూతిగా, అంతేగా. ఫ్లోర్ కి ఏం కాకూడదు, అది నా బాధ. జాగ్రత్త. 3, 2, 1 గో. నాకెందుకో కింద మోటార్ ఇంకా 3, 2, 1 గో. గ్లాస్ తీసుకో ఒకటి. గ్లాస్ తీసుకో. కింద 6 ఉండాలి. మెల్ల అయ్యా, నువ్వు అటు ఇటు వెళ్తుంటే స్టేజ్ అదిరి పడిపోతున్నాయి గ్లాసులు, నీకు అర్థమవుతలే. ఫైవ్ రావాలి, ఇప్పుడు 4 రావాలి. లంబోదర, వెరీ గుడ్. తిరుగుతున్నాను సేపు బానే ఉన్నావు, ఆపగానే ఏం ఫుల్ స్టడీలో వచ్చావు. మొత్తం తిరిగింది, మొత్తం తిరుగుతుందిగా, నువ్వు మాత్రం స్ట్రైట్ లైన్ లో ఉన్నావు, అంతేగా. పాపం మేడ కట్టాడు, ఈయన బానే ఆడాడు. ఆవిడ పైకి ఏదో నవ్వుతుంది కానీ లోపల. మేడం గారు మీ ఛాన్స్. 3, 2, 1 గో. ఇంకేంటి మేడం గారు సంగతులు? ఏదో మంచి పాట పాడచ్చు కదా. నువ్వు పాడమ్మా, పాట పాడితే ఆపేస్తా. నాకు పాట
పాటలు రావు ఏదో ఒకటి పాడు తొందర. హిందీ పాట పాడు. రాదు తెలుగు, తమిళ్, మలయాళం. మా కంపెనీ 3, 2, 1 షోగా స్టాప్. పాప తిక్కగున్నదే అరే కంగారు పాడుగా నరే రే 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 రే. అయ్యయ్యో నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా. సూపర్, వెల్ డన్. ఎస్, అండ్ ఎంత సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసింది. చిమటబాకాయ తోక గట్టుకున్నట్టు తర పరిగెడుతుంది మొత్తం అంతా. వెల్ డన్. అండ్ అంకుల్ నువ్వు సూపర్ అండి. ఏమో ఎత్తుకుంటే ఎవరు పడిపోయినా. సో ఇద్దర్లో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఓల్ గెలిచిరు. 3, 2, 1 అండ్ ద విన్నర్ ఇస్ ఇద్దరు విన్నర్స్. కంగ్రాచులేషన్. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. ఈటీవీ ప్లస్ నుంచి గిఫ్ట్ వౌచర్స్. కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ సూపర్ గా ఆడారు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎనర్జీ అండ్ బీభత్సంగా ఆన్సర్ చేశారు అండ్ అంతకంటే బాగా ఆడారు. ఆల్ ది బెస్ట్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ మెరుపుతోటి సిటీ మొత్తం కరెంటు సోము. చూపుల్లో ఉడికే ఉంది ఆ ఉడుకు తోటి ఊరికి మొత్తం వంటే చేస్తాను.